హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావేరి వ్లాగ్స్. ఫాస్ట్గా ఒక పక్కన రైస్ ఇంకో పక్కన కర్రీ చేస్తున్నా. ఉట్టి బీరకాయ కర్రీ చేసే మంచిగా తినరు పిల్లలు అనేసి డిఫరెంట్గా ట్రై చేద్దాం ఒకసారి అనేసి ఎగ్ వేసి చేస్తా. బీరకాయ ఎగ్ కర్రీ వండి మమ్మీ ఎగ్ కర్రీ చేయవా అన్నాడు. సరే నాన్న చేస్తా, బీరకాయ వేసి చేస్తా అని చెప్తే సరే మమ్మీ చేసి చూడు బాగుంటుంది అన్నాడు. సరే అని ట్రై చేస్తా. చూడండి, ఫస్ట్ అదే ప్యాన్లోనే ఎగ్స్ ఫ్రై చేసుకున్న వెంటనే అందులో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేగినాక ఉల్లిగడ్డ వేయగానే అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. అలాగే పసుపు వేసుకున్న తర్వాత మంచిగా వేగాలి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కదా పసుపు కూడా, అందుకని. అలాగే బీరకాయలు వేసుకుంటున్నా. బీరకాయలు మంచిగా కలిపి ఉప్పు వేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. నేను పక్కన టమాటా కట్ చేసుకున్నా. టైం లేదు అస్సలు, పిల్లలకు లేట్ అయిపోతుందని ఫాస్ట్గా పొయ్యి మీద బీరకాయలు వేసి పక్కన టమాటా కట్ చేస్తున్నా. టమాటా కట్ చేసుకొని ఆ టైంలోనే మా బాబు వచ్చి అడుగుతుండు, మమ్మీ ఏం కూర చేస్తున్నావు మమ్మీ అని. అంటే బీరకాయ ఎగ్ చేస్తున్నా నాన్న అంటే, సరే మమ్మీ ఫాస్ట్గా వేయి స్కూల్కి టైం అయిపోతుంది అంటే, సరే నాన్న అని చెప్పిన. టమాటా కట్ చేసి పక్కన పెట్టేసినాక ఎంబటే వాళ్ళకి స్నాక్స్ కట్ చేస్తున్నా. బీట్రూట్ క్యారెట్ పెడదామని, డైలీ ఫ్రూట్సే కదా పెట్టేది వాళ్ళకి అని హెల్తీగా పెడదామనేసి బీట్రూట్ పెడుతున్నా. బీట్రూట్ క్యారెట్ కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటున్నా. బాక్స్లో పెట్టగానే బీట్రూట్ కట్ చేస్తుంటే మా పాప వచ్చి అడుగుతుంది, మమ్మీ బీట్రూటా ఈరోజు అంటే, అవునా బీట్రూటే తినాలి హెల్త్కు మంచిది అంటే, వద్దు మమ్మీ నాకు నచ్చదు క్యారెట్ పెట్టు కానీ బీట్రూట్ వద్దు మమ్మీ అని అంటుంది. అంటే లేదు నాన్న తినాలి. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్? మీ పిల్లలు కూడా కామెంట్ చేయండి. పెట్టేస్తున్నా. లంచ్ బాక్స్ మా ఆయన పెడుతున్నాడు. 8:45 అయిపోయింది, ఇంకా కూర కాలే. టమాటా చట్నీతో పెట్టి పంపించిన. బీరకాయలు ఉడికిపోయినాయి. అలాగే టమాటా వేసేస్తుంది. ఇంకా టమాటా వేసిన వెంటనే మూత పెట్టి పక్కనే పెట్టేసిన. 10 నిమిషాలు ఉడుకుతుంది కదా అని. టైం ఉందని నేను చాయ్ పెట్టుకుంటున్నా. చాయ్ తాగలే అసలు పొద్దున్న నుంచి. ఈరోజు ఫుల్ హెడేక్ ఉంది. ఇంకోటి వాతావరణం చల్లగా ఉంటుంది కదా బయట, అందుకని చాయ్ పెట్టుకున్నా. చాయ్ పెట్టుకొని టమాటా ఉడికిపోయింది. ఇంకా అందులో కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసి కలిపి మూత పెట్టేసిన. కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత పెట్టినాక చాయ్ పోసుకుంటున్నా. నాకు అప్పటికే హెడేక్ ఫుల్ నొస్తుంది తల, అందుకని చాయ్ పోసుకుంటున్నా. చాయ్ పోసుకొని సింక్లో గిన్నె వేసేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగుదాం అనేసరికి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మమ్మీ మేము స్కూల్కి వెళ్తున్నామంటే, సరే నాన్న వెళ్ళండి అని ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చి ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగుతున్నా. ప్రశాంతంగా కూర్చొని చాయ్ తాగితేనే తాగినట్టు ఉంటుంది నాకైతే. మీకు ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్రశాంతంగా చాయ్ తాగి ఫోన్ చూసి ఒక 10 నిమిషాలు ఫోన్ కూడా పక్కన పెట్టి మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చా. కర్రీ ఎలా అయ్యిందని. టమాటా కారం మగ్గిన తర్వాత ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్, అంతే, ఎక్కువసేపు పెట్టొద్దు, 10 నిమిషాలు పెట్టాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఎగ్స్ కలుపుకొని మూత పెట్టాలి. 10 నిమిషాల్లో ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కంప్లీట్ కూర. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి